5 ఏళ్ళు జనసేన అధినేత రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మీద అనేక అంశాలు విరుచుపడ్డారు. ప్రధానంగా కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నేతల మీద అసభ్యంగా మాట్లాడటం, అసలు రకరకాలుగా వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసి అనేక ఇబ్బందులు పెట్టాడు. కాకినాడకే రానివ్వను అని చెప్పని రకరకాలుగా మాట్లాడారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలు, గ్రామీణాభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎప్పుడైతే జనసేన ప్రభుత్వంలో భాగస్వామి అయిందో తన నేత అంటే పవన్ కళ్యాణ్ని తూలనాడి ఎట్లా పడితే అట్లా మాట్లాడినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద జనసేన నేతలు దృష్టి పెట్టారు. ఆయన ఆర్థిక మూలాలను పూర్తిగా దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. దీనిలో భాగంగానే అంటే కాకినాడ శాసనసభ్యుడిగా కాకినాడ ఓడరేవు నుంచి కిలో రూపాయి బియ్యం ఈ బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తా 100 కోట్లు 1000 కోట్ల రూపాయలకు పడగలెత్తినటువంటి చంద్రశేఖర్ రెడ్డి మీదని పూర్తిగా ఆయన దెబ్బతీయాలనే ఉద్దేశంతో జనసేన ప్రధానంగా ఢీకొంటా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 2 లక్షల మెట్రిక్ టన్నులు కిలో రూపాయి బియ్యం పథకం కింద ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంది. దీనిలో 50% అంటే సుమారుగా 1,00,000 మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారి పడతా ఉంది. లబ్ధిదారులు తీసుకోకుండా దళారులు అంటే కిలో రూపాయి బియ్యం పడుతుంటే దాన్ని దళారులు 10 రూపాయల చొప్పున కొనుగోలు చేసి మళ్ళీ వాటిని పాలిష్ పెట్టి రీసైక్లింగ్ చేయించి కొన్ని మళ్ళీ ప్రభుత్వానికి అమ్ముతుంటే కొంతమంది ఆ బియ్యాన్ని చౌకగా కొని కాకినాడ ఓడరేవు నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ కాకినాడ ఓడరేవు ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేసేది మొత్తం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని అంటే వైకాపా కాకినాడ మాజీ ఎమ్మెల్యే అని చెప్పని స్పష్టమైంది. దీంతో ఆయన ఈ యొక్క అక్రమ రవాణా దీని మీద దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో వైకాపా నేతలు పూర్తిగా దీని మీద దృష్టి పెట్టారు. అంటే గతంలో కాకినాడలో పర్యటించిన సందర్భంలో కానీ అనేక సందర్భాల్లో కాకినాడలో జనసేన నేతలు జనసేన పార్టీ నాయకుల మీద కేసులు పెట్టించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇబ్బందులు పెట్టారనేది దృష్టిలో ఉండి మూల స్తంభాన్ని కొట్టాలనే ఉద్దేశంతో పైగా పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ జిల్లాలోని పిఠాపురం నుంచి శాసనసభ్యుడిగా అక్కడ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ సుమారుగా 2 వారాల పాటు కాకినాడ పరిసర ప్రాంతాల జిల్లాల అనేకమైనటువంటి గిడ్డంగులు వాటిలో ఆకస్మిక తనిఖీ చేసి ఓడరేవులో కూడా అంటే కాకినాడ పోర్టులో ఆకస్మిక తనిఖీలు చేసి ఎగుమతికి సిద్ధంగా ఉన్న అంటే ఇతర దేశాలు పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా అంటే ఈ 2-3 వారాల్లో కాకినాడ పరిసర ప్రాంతాల్లోనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అక్రమంగా నిల్వ చేసి ఇతర దేశాలకు పంపడానికి సిద్ధంగా ఉన్నటువంటి సుమారు 25,000 నుంచి 30,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అంటే సబ్సిడీ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ పార్టీలో ఆయనకు అండగా ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు సుమారు 10-15 మంది ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనే ఉద్దేశం. తర్వాత ప్రధానంగా వాళ్ళని దెబ్బతీయటం కంటే కూడా పేదలకు సంబంధించినటువంటి ఈ కిలో రూపాయి బియ్యం నిక్కచ్చిగా స్పష్టంగా కింద స్థాయిలో పేదలకే పంపిణీ చేయాలనేటువంటి కార్యక్రమంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఒక వారం 10 రోజుల నుంచి చూస్తే మనం పరిశీలిస్తే కాకినాడ కలెక్టరు ఇతర ఉన్నతాధికారులు సివిల్ సప్లైస్ అధికారులు సివిల్ సప్లైస్ విజిలెన్స్ విభాగము వీళ్ళంతా కూడా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఈ అక్రమంగా నిల్వ చేసినటువంటి బియ్యం గిడ్డంగుల మీద దాడులు చేసి పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుంటా ఉంది. దీని మీద ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టమైన ప్రకటన చేశాడు. సిఐడి దర్యాప్తు చేయబోతున్నామని. 2 రోజుల క్రితమే సిఐడి చీఫ్గా రవిశంకర్ అయ్యన్నార్ ఐపీఎస్ ఆఫీసర్ అంటే నిన్నటి వరకు విశాఖపట్నం కమిషనర్గా పనిచేసినటువంటి రవిశంకర్ అయ్యన్నార్ గతంలో జగన్ హయాంలో అడిషనల్ డీజీపీగా పనిచేశారు. గతంలో గుంటూరు ఎస్పీగా కూడా పనిచేశాడు. ఆయన రవిశంకర్ అయ్యన్నార్ ఒక నిజాయితీ గల ఐపీఎస్ అధికారిగా పేరుంది. డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ను సిఐడి విభాగానికి చీఫ్గా పెట్టారు. ఆయనకు ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ బియ్యం రవాణా అక్రమ బియ్యం పంపిణీ పేదల నుంచి అదే దళారుల ద్వారా చౌకడిపోల నుంచి కొనుగోలు చేసి వీటిని కాకినాడ నుంచి ఇతర దేశాలకు పంపించి 1000 కోట్లు సంపాదించినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని మీద దృష్టి పెట్టారు. వీటన్నిటినీ ఈ దాడులను దృష్టిలో పెట్టుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి ద్వారంపూడి కూడా ఏదో విధంగా జనసేన నేతలతో రాజీ చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఒక శాసనసభ్యుడి ద్వారా అంటే జనసేన శాసనసభ్యుడి ద్వారా రాయబారాలు నడిపారని చెబుతున్నారు.
వాటిని జనసేన అధినేత అంగీకరించకపోవడంతో ఇక ద్వారంపూడిని వెంటాడే పనిలోనే ప్రభుత్వం, తర్వాత జనసేన నేతలు, తర్వాత అధికారులు, సిఐడి, విజిలెన్సు, సివిల్ సప్లైస్, అన్ని రకాల పోలీసులు, రెవెన్యూ వెంటాడుతూ ఉన్నారు. ఏదైనా ఈ ద్వారంపూడి మీద వెంటబట్టిన ఈ ఎపిసోడ్లో పేదలకు, నిజంగానటువంటి అర్హులైన పేదలకు ఈ బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు సకాలానికి అందుతాయని సామాన్య ప్రజలు సంతోషపడుతున్నారు. ఇది మరి ఏ విధంగా ఈ దాడులు ఇంకా కొనసాగితే వేచి చూడాల్సి ఉంది.